హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ మామయ్య. మామా ఇదిగో గిఫ్ట్. ఏంట్రా? సెంట్ బాటిల్ డాడీ ఇచ్చారు. ఇవన్నీ నాకెందుకురా? నేను వాడుకుంటాను. హ్యాపీ న్యూ ఇయర్. ఇదిగో అమ్మ నీకు ఫోన్ ఇచ్చింది. ఫోనా? ఒరేయ్ ఇలాంటివి నాకు అలవాట్లేదురా, నువ్వే ఉంచుకో. ట్రై చేయ మామయ్య. నేనెవరో ఉరికి కొత్త, నిన్ను కాంటాక్ట్ చేయడంటే ఎలా? అయ్యో ఏంటి? ఉన్నవే అది రోజు చూసేదే. కొంచెం తినాలి, కొంచెం తాగాలి, లిమిట్ దాటితే ఎంతే. Sorry, sir. Only one more. Okay. No. It's okay, one more. Ready, sir. One more. Na కోసం. Cut. Take a break. Gauri, have coffee and come. Thank you, sir. అమ్మా నాకు కుట్టి దోశ కావాలి. సరేనమ్మా. జగయ్య, నాటుకోడి చపాతి కాంబినేషన్. ముందు 2 పెగ్గులేస్తే ఆ కారం ఘాటికి జుమ్మని ఉంటుంది. వేస్తా? మామయ్య నీ ఫోన్ చూడు. ఫోనా? నా నంబర్ నాకే తెలియదు, నాకెవర్రా ఫోను? న్యూ ఇయర్ ఫస్ట్ కాల్, బ్రైట్ గా మాట్లాడి చెప్తా. హలో హలో, కేరళ రెస్టారెంట్ ఏమండి? ఆర్డర్ నోట్ చేసుకోండి. స్పెషల్ కుట్టి దోశ 2 ప్లేట్, లేట్ చేయకండి. ఆ తర్వాత గార్లిక్ చట్నీ కొంచెం ఎక్స్ట్రా. అడ్రస్ రాసుకోండి. ప్రసాద్ డబ్బింగ్ థియేటర్, రోడ్ నెంబర్ 2, బంజారా హిల్స్. ఓకే? కొంచెం ఆకలిగా ఉంది, త్వరగా పంపించండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఎరా, మన నాటుకోడి వాసన బంజారా హిల్స్ దాకా వెళ్ళింది. ఒక అమ్మాయి హోటల్ అనుకుని దోశలు ఆర్డర్ చేసింది. జగ్గయ్య, కుట్టి దోశ అంటే ఏంట్రా? ఒక తట్లో దోశలు పెట్టుకుని కేరళ కుట్టి వడ్డిస్తుంది. అడిగితే ఒరే కుక్కు కారం తక్కువ. నార్త్ ఇండియన్ హీరోయిన్స్ అయితే ఒళ్ళు జుమ్మంటుంది. మీరు సూపర్ సార్. నమస్తే. నమస్తే. నువ్వు వెళ్ళి రీల్ రెడీ. ఓకే సార్. హలో గౌరీ. హలో సార్. ఇదేంటి ఇక్కడ కూర్చున్నావు? దోశ ఆర్డర్ చేశాను, 20 minutes అయింది, వెయిట్ చేస్తున్నాను. అయ్యయ్యో, ముందే చెప్పుంటే హోమ్ ఫుడ్ ఇంటి దగ్గర నుంచి నేనే తెచ్చేవాడిని. ఎనివే, చిక్కిపోయావు. బాగా తినాలి. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఓకే? హలో. హలో, కుట్టి దోశ ఆర్డర్ చేశాను, పంపించారా? పంపలేదండి. ఇంకా పంపలేదా? అవునండి. ఆర్డర్ చేసి ½ an hour అయిందండి. ఆర్డర్ కాదు, మీరు రిక్వెస్ట్ చేసినా పంపలేమండి. ఇది కేరళ రెస్టారెంటేనా? ఈ ప్రశ్న మీ మొదటి ప్రశ్న అయి ఉండాలి. రాంగ్ నెంబర్ అని ముందే చెప్పొచ్చు కదా. ఒక పని చేయండి, పక్కన పోలీస్ స్టేషన్ ఉంటే వీళ్ళు కంప్లైంట్ చేయండి. హలో, జాగ్రత్తగా మాట్లాడండి, పోరం బోకులాగా మాట్లాడకండి. ఏయ్, ఎవడిన పోరం పోకంటున్నావు? నిన్నేరా, నీలాంటి వాడిని ఈవ్ టీజింగ్ కేసు బుక్ చేసి జైల్లో చిప్పకూడ తినిపించాలి. నీకు మామిడికాయ తినిపిస్తాను, రావే. రే మగాడన్న పొగరా, ధైర్యం ఉంటే నా ముందుకు రారా. ఏ, నీ మొగుడు పారిపోయాడా? నీ పెళ్ళం ఎవరితో పారిపోయింది? పళ్ళు రాళ్ళు కొడతాను. నీ నెంబర్ నా దగ్గర ఉంది, ఏం చేస్తాను చూడు. ఏ, ఫోన్ నెంబర్ ఎందుకే, అడ్రస్ ఇస్తానే. దా 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 దా. నీలాంటి పొరం పొగరి ఎక్కడ చూడలేదు. పెట్టా ఫోను. ముందు ఫోన్ చేసి నువ్వే పనికి మాట్లానా, నువ్వు పెట్టవే ఫోను. సిగ్గులేదు ఎదవా రాస్కల్. రే, ఫోన్ పెట్టకు. ఫోన్ పెట్టు.
ఏంట్రా అంత వేడెక్కిపోయాడు? పాపం ఎవరో అమ్మాయి రాంగ్ నంబర్కి ఫోన్ చేసి బుక్ అయిపోయింది. గౌరీ, ఎనీ ప్రాబ్లం? మీ పని మీరు చూసుకోండి. ఓకే ఓకే. ఏ సినిమా డబ్బింగ్? భద్రకాళి సార్. చూసించాలి పదరా. ఓకే సార్. హోరం ఒకట. ప్రాబ్లం ఈ ఫోన్లో లేదు మామయ్య. అసలు నీకు అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో తెలీదు. నేను చెప్పేది కూడా అదేరా. ఒక అమ్మాయితో ఫోన్లో మాట్లాడడమే చేతకపోతే ఏ అమ్మాయి ఇంటికి వచ్చి కాపురం చేస్తే? రేయ్ ఇన్ని గంటైరా బయటికి. ఈ పని ఎప్పుడో చేయాల్సింది. రైట్. ఇది రాంగ్ నంబర్ అని చెప్పుంటే ఈ గొడవ అంతా అయ్యేది కాదు మామయ్య. తప్పు నీదే. తప్పు నాదా? ఇందులో నాదేంట్రా తప్పు? రేయ్, ఒక అమ్మాయిని నీ మొగుడు పారిపోయాడా అంటే ఊరుకుంటా మరి? ఆ? నా పెళ్ళం పారిపోయిందంత అడగొచ్చా? అసలు నీకు పెళ్ళే కాలేదు కదరా సన్నాసి. న్యాయంగా అయితే నువ్వే సారీ చెప్పాలి మామయ్య. ఎవరు? నేను. పోరా. రేయ్, దీని అంతటిగా ఆ కుక్కే కారణం. నాటుకోడి తెచ్చి వేడెక్కించాడు వెధవ. ఒరే, ఎన్నిసార్లు చెప్పాలి నీకు నాటుకోడి వద్దని? మాయా దోశ ఆర్డర్ చేయనా? రేయ్ వచ్చి చంపేస్తాను రోయ్. చూడడానికి పిల్లలా ఉంది, పులిలా దూకింది, నంగ నచ్చి. దీనంతటికి కారణం నువ్వే అక్క. నేనే చేశానే. మరి ఆ హోటల్ దోశ బాగుంటుందని నువ్వే కదా నెంబర్ ఇచ్చింది. అది సరే, నంబర్ ఇచ్చాను గానీ రాంగ్ నంబర్ కి ఫోన్ చేసి గొడవ పెట్టుకోమని చెప్పానా? బజార్ దాన్నంటే ఊరుకోమంటావా? అలా తిట్టాడా? నువ్వు కూడా అతని రౌడీ అని తిట్టావు కదా. అయితే దానికి దీనికి సరిపోయిందిలే. వదిలే వదిలే వదిలే. ఆయన ఎంతో డీసెంట్ గా సారీ అని మెసేజ్ పంపించాడు చూడక్క. అలాగే మొదలు పెడతారు. ముందు SMS, ఆ తర్వాత ఫోన్ కాల్. మనం నవ్వుతూ మాట్లాడితే అంతే. హాయ్, ఇప్పుడు ఏ డ్రెస్ వేసుకున్నావు అంటారు. తెలీదా ఈ మగాళ్ళ గురించి? నీకు మోకాళ్ళు అంటే నచ్చడం లేదే. న్యాయంగా నువ్వే సారీ చెప్పాలి. నేనెందుకు సారీ చెప్పాలి? మరి అతని భార్య గురించి తప్పుగా మాట్లాడచ్చా? అతను నా భర్త గురించి తప్పుగా మాట్లాడలేదా? నీకెక్కడ మొగుడు కోపడ్డానికి? అక్క, ఇదే మూడ్లో అతనికి సారీ చెప్పే. మామా ఫోన్. ఎవర్రా? దోశ, కుట్టి దోశ. ఫోన్ పెట్టే. మామా ఏంటి మామా, పాపం ఆకలి వల్ల కోపడి ఉంటుంది. ఒకసారి మాట్లాడు మామా ప్లీజ్. హలో. హలో, మాట్లాడు. నేనే దోశలు మాట్లాడుతున్నా. హా, చెప్పండి. ఏదో ఒకటి మాట్లాడు. నేనే నెంబర్ చూసుకోకుండా కాల్ చేశాను. సారీ. ఓ ఇట్స్ ఓకే. నిన్న నేను ఒక 2 పెగ్లు వేసాను, అందుకే ఇరిటేట్ అయ్యాను. అయినా మీ భర్త గురించి తప్పుగా మాట్లాడి ఉండకూడదు. ఐఎమ్ సారీ. మీరు ఆయన గురించి తప్పుగా మాట్లాడితే నేనేం ఫీల్ అవును. నాకింకా పెళ్లి కాలేదు. ఓ మీరు నా భార్య గురించి మాట్లాడినందుకు నాకు బాధగా లేదు. ఎందుకంటే బాధపడ నాకు భార్య లేదు. ఓకే అండి, బాయ్. హలో, ఒక్క నిమిషం. ఆ, ఏదో కుట్టి దోశ ఆర్డర్ చేశారు కదా, ఆ హోటల్ నంబర్ ఇస్తారా? సరే, ఇప్పుడే SMS చేస్తాను. ఏమంటే కొంచెం కరెక్ట్ నంబర్ SMS చేయండి. నా మీద కోపంతో రాంగ్ నంబర్ పంపించకండి. నో. అబ్బాబాబాబా, ఏం టేస్ట్, ఏం టేస్ట్, సూపర్ రా. వెన్న ముద్దలా ఉందిరా. ఇంటికి మల్లెపూలు తీసుకెళ్ళక్కర్లేదురా, ఈ దోశ తీసుకెళ్తే సరిపోద్ది. కరెక్టే. ఉప్పు తక్కువ ఇందులో. రే చట్నీతో తినరా, కాంబినేషన్ కరెక్ట్ గా ఉంటుంది. ఏమంటే కొంచెం చట్నీ వేయండి ఇక్కడ. ఓకే సార్. అలడు, వీడి ఇంటి దగ్గర ఏది వండితే అదే తినవలసి వస్తుంది. ఇక్కడ నోటికి రుచిగా తింటున్నాం. సరేరా, రేపు ఇంట్లో డబ్బులు ఇస్తేను రుచి ఇంకా బాగుంటది. రే తినరా. చూడు మరి. రే నువ్వేంట్రా అలా మింగేస్తున్నావు? బాగా నమ్మిలి తినాలి. నేను నవ్వుతుంటాను, ఎప్పుడు మింగాలో చెప్పు. తిను. రా, ఆ కుక్క కూడా కనుక్కో. ఎందుకన్నా? కూడా ఇంటికి తీసుకెళ్లి ఆడికి నిన్ను అసిస్టెంట్ గా పెడదామని. అది మామూలు మినప దోశ, ఇందులో కొంచెం పుల్లటి మజ్జిగ వేసాడు అంతే. రేపు చేస్తాను చూడు. ఇంకొకటి బాగా చేశాడంటే ఒప్పుగా నువ్వు.
ఎరా నవీన్ ఏమా తను తిట్టకపోయి ఉంటే ఈ దోశ రుచి తెలుసుండేది కాదరా. తిట్టడం వల్ల కాదు మావయ్య, నువ్వు సారీ చెప్పినందువల్ల. అలానే థ్యాంక్స్ చెప్పే చెప్తా. ఆ, తర్వాత చెప్తాను లేరా. సారీ థ్యాంక్స్ ఈ రెండు ఎప్పటికప్పుడు చెప్పాలి. నువ్వు ఫోన్ చేయ ముందు. అలా అంటావా? హలో, థ్యాంక్స్ చెప్దామని ఫోన్ చేశాను. ఎవరు మాట్లాడేది? ఆ, నేనండి. దోశ, ఆ కేరళ రెస్టారెంట్ కుట్టి దోశ. ఓ చెప్పండి. ఆ దోశకి తిరిగేలేదండి. ఎక్స్ట్రాడినరీ. ఆ చట్నీ కాంబినేషన్ అదిరిపోయింది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. రెడీ సార్. నేను కొంచెం బిజీగా ఉన్నాను, తర్వాత ఫోన్ చేస్తా. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సారీ సార్, రెడీ. ఏమైంది? ఏమవ్వాలి? థ్యాంక్స్ చెప్పేశాను. అంతేనా? అమ్మాయిలతో మాట్లాడేటప్పుడు కొంచెం ఎక్స్టెండ్ చేసి మాట్లాడాలి మావయ్య. పోరా జగయ్య, సూపర్ దోశ తిను. మావయ్య నువ్వు నవ్వులుతుండు, ఎప్పుడు మింగాలో మావయ్య చెప్తాడు.